హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పాకిస్తాన్ ప్లేయర్ షాహిద్ అఫ్రీది ఆల్రెడీ రిటైర్డ్ అయిన ఓల్డ్ ప్లేయర్ మన ఇండియన్ ఐపీఎల్ గురించి ఒక మాట అన్నాడు. ఏంటంటే అసలు ఆ మాట వింటే నిజంగా ఏంది ఇతను జోక్ చేసినాడా, అసలు ఇదేమైనా కామెడీనా, అసలు కామెడీ షోనా, ఇంత జోక్ చేసినాడు, అసలు ఎట్లా నవ్వాలో అర్థం కాలే. ఏమన్నాడు తెలిసినా, పాకిస్తాన్ ప్లేయర్స్, బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఐపీఎల్ని బ్యాన్ చేసేయండి, మనం ఐపీఎల్ ఆడకూడదు అని చెప్పినాడు అనమాట. అసలు మిమ్మల్ని ఎవరు ఐపీఎల్ ఆడించుకుంటున్నాడు ఇప్పుడు చెప్పు? అసలు మీకు మీ ప్లేయర్సే మాకు వద్దని చెప్తున్నాం. అసలుకి మొన్న సన్ రైజర్స్ హైదరాబాద్ లీడ్స్ టీము అక్కడ ఒక ప్లేయర్ని కొనింది, అబ్రార్ని కొనింటేనే మొత్తం ట్విట్టర్లో బ్యాన్ చేసేస్తారు ఎస్ఆర్హెచ్ ఓనర్స్ని, ఛానల్ని. అట్లాంటిది మా దేశంలో మీ ప్లేయర్ని ఎందుకు ఆడించుకుంటాం, మాకు ఏం అవసరం లేదు, మీకు మాకు అవసరమే లేదంటుంటే మీరేదో విచిత్రంగా మేము బ్యాన్ చేస్తామంటే అసలు మీకే నష్టము. అసలు మీరు అఫ్రీది చెప్పే మాట ఎట్లుందంటే, అడుక్కునేవాడు అలిగినట్లుంది. అడుక్కునేవాడు అలిగితే వానికే కడుపు నొప్పిస్తుంది, వాడు ఆకలితో చచ్చిపోతాడు. మాకు అవసరం లేదు పాకిస్తాన్ టీం అసలుకి. మాకు మీ దరిద్రమే వద్దంటారు అసలు ఇండియన్ ఫ్యాన్స్, ఇండియా ఐపీఎల్ ఆడేవాళ్ళు. అసలు ఐపీఎల్ ఇండియా వాళ్ళే కాదు, ఇప్పుడు పిఎస్ఎల్ ఆడుతున్నారు. ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ నుంచి పాకిస్తాన్లో కూడా పిఎస్ఎల్ స్టార్ట్ అవుతుంది. పిఎస్ఎల్ అంటే పనికిరాని సూపర్ లీగ్ అనమాట. అది పాకిస్తాన్లో జరుగుతుంది. మొత్తం ప్లేయర్స్ అంతా ఇప్పుడు అక్కడ నుంచి మన ఐపీఎల్కి అయితే షిఫ్ట్ అవుతున్నారు. షనక అయితే వచ్చేస్తున్నాడు పిఎస్ఎల్ నుంచి. మళ్ళీ మన జింబాబ్వే బౌలర్ ముజరబ్బాని కూడా వచ్చేస్తున్నాడు అక్కడ నుంచి, పిఎస్ఎల్ నుంచి ఐపీఎల్లోకి. సో ఎందుకు అసలు వాళ్ళు ఆఫర్ చేస్తున్న అమౌంట్ కంటే మన ఐపీఎల్ ఆడితే 10 రెట్లు ఎక్కువ వస్తుంది వాళ్ళకి. సో అక్కడ డబ్బులకు అదే, ఇక్కడ రెస్పెక్ట్, ఇక్కడ ఆడితే వచ్చే సేఫ్టీ, సో ఇక్కడ ఉండే అట్మాస్ఫియరు, మన సంస్కృతి సాంప్రదాయము. డేవిడ్ వార్నర్ చూడు, అసలుకి ఇండియా అంతే ఎంత ఇష్టం. అసలు మొన్న వరకు ఆ వార్నర్ ఆడే వరకు ప్రతి సినిమా రిలీజ్ అయితే దానికి ట్రెండ్ అయితే రీల్స్ చేసినాడు డేవిడ్ వార్నర్. ఏబి డివిలియర్స్ ఇండియా అంటే చాలా ఇష్టము, వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురుకు ఇండియా అని పేరు పెట్టుకున్నాడు. సో అట్లుంటుంది మన ఇండియా వాళ్ళు ఫారినర్స్ మీద, వేరే దేశం వాళ్ళ మీద ఇచ్చే రెస్పెక్ట్ అట్లుంటుంది అనమాట. సో అందుకే ఇండియాకి ఆడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సో మీ దేశంలో యాక్చువల్గా ఇప్పుడు పిఎస్ఎల్ ఓన్లీ 2 గ్రౌండ్లోనే ఆడిస్తున్నారంట మొత్తం. అది కూడా ఆడియన్స్ రాకోకుండా ఓన్లీ లైవ్ టెలికాస్ట్ ద్వారా ఓన్లీ టీవీలో చూసుకోవాలా. మ్యాచెస్ అయితే గ్రౌండ్కి ఎవరు రాదండి జనాలు. ఇక్కడ సేఫ్టీ రూల్ ఉంది, ఎందుకంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ చెప్పింది, పాకిస్తాన్లో పిఎస్ఎల్ చూడడానికి ఎవరైనా వస్తే మేము వాళ్ళ మీద బాంబులు వేసాం, మాకు సంబంధం లేదు, మీరు రావద్దని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ అయితే వార్నింగ్ ఇచ్చింది. సో ఇంత వార్నింగ్ ఇచ్చినాక ప్లేయర్స్ ఎవరు పోతారు పాకిస్తాన్కి, మీరే చెప్పండి. ఆల్రెడీ పాకిస్తాన్లో క్రికెట్ ఆడడానికి ఎవరు పోరు, మీరు ఆడుకోవాల్సిందే అంతే తప్ప బయట దేశం నుంచి ఎవరు వచ్చే ధైర్యం చేయరు. అది మీ పరిస్థితి. మళ్ళీ మీరు ఇంకా వేరే వాళ్ళ దేశానికి మేము రావు, మాకు అవసరం లేదంట. మిమ్మల్ని కూడా పట్టించుకోలేదు. మళ్ళీ ఈ అఫ్రీది ఉండలేదు, వాడు ఏదో పెద్ద బిల్డప్ మాటలు మాట్లాడతారు. మాకు వద్దు స్వామి మీ పాకిస్తాన్, మీరు అసలు మీ కంట్రీ వద్దు, మీ కంట్రీలో క్రికెట్ వద్దు, అవసరం లేదు. మీ మాటలు వినే కదా పాపం మొన్న బంగ్లాదేశ్ ఐపీఎల్ ఐసీసీ 2020 వరల్డ్ కప్ నుంచి ఎలిమినేషన్ అయిపోయింది. ఇది మీరే అన్నారు, వాళ్ళని ఆండీకోన చేసినారు బంగ్లాదేశ్ వాళ్ళని. మీ మాటని బంగ్లాదేశ్ కూడా మన 2020 వరల్డ్ కప్ ఆడుకోకుండా అయింది. సో ఇది మన షాహిద్ అఫ్రీది జోక్, అసలుకి పెద్ద జోక్. నేను న్యూస్ నిజం చాలా అయితే నవ్వుకున్నా. అసలు పాకిస్తాన్ ప్లేయర్స్ అవసరం లేదు, హ్యాపీగా ఐపీఎల్ జరుగుతుంది. ఐపీఎల్ ఆడుకుంటే చాలా అసలుకి ప్లేయర్స్, ఎందుకంటే 11 మ్యాచ్ టీంకి కావాల్సినది. మిగతా ప్లేయర్స్ టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా టీంకి సెలెక్ట్ కాలేకపోతున్నారు. సో వాళ్ళందరికీ ఐపీఎల్ ఆస్ట్రేలియాలో కూడా జరుగుతుంది ఐపీఎల్ అంటే, ఇంగ్లాండ్లో జరుగుతుంది, న్యూజిలాండ్లో, ప్రతి దేశంలో జరుగుతుంది. వాళ్ళు ఆ టోర్నమెంట్స్ ఆడుకున్నా మంచి డబ్బులు సంపాదించుకుంటారు హ్యాపీగా. ఇండియన్స్ అయితే వేరే ప్లేయర్స్ అందరూ ఐపీఎల్ ఆడుకున్న చాలు, మిగతా సంవత్సరం అంతా ఖాళీగా ఉన్న, ప్రాక్టీస్ చేసుకున్న, ఒక్క 3 months ఐపీఎల్ ఆడుకుంటే చాలు లైఫ్ సెటిల్ అని అందరూ అనుకుంటారు. మీరు తప్ప. మీరు ఏడుపుతారు, మీ ఏడుపులే వీళ్ళకి సంతోషాలు, ఆనందాలు. మీ ఏడుపే వీళ్ళకి శ్రీరామ రక్ష అన్నట్ల.